హాయ్ ఫ్రెండ్స్, మైకేల్ జాక్సన్ అతని ఫేషియల్ సర్జరీల ద్వారా ఎక్కువ మందికి పరిచయం. తన జీవితకాలంలో అతను తన ముఖానికి చాలాసార్లు సర్జరీ చేయించుకున్నాడు. ఎక్కువ మంది తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలని కోరుకుంటారు. అతని డాన్స్ చూసి నిజంగానే ప్రేక్షకులు ఉర్రు తొలగిపోతారు, కొంతమంది ఏడుస్తారు. కానీ మీకు తెలుసా 2009 జూన్ 25న ఏం జరిగిందో? మీకు తెలుసా ఆ రోజు మైకేల్ జాక్సన్ ఎలా చనిపోయాడు? మైకేల్ జాక్సన్ ఆగస్టు 29లో జన్మించాడు. జూ మరియు క్యాథరిన్ యొక్క 7వ సంతానం అతను. మైకేల్ జాక్సన్ తండ్రి ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. జాక్సన్ తండ్రి తన కుటుంబం కోసం 2 గదులుండే ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. దాంట్లో జాక్సన్తో పాటు 9 మంది నివసించేవారు. ఇలా వాళ్ళకి ఎన్నో ఆర్థిక సమస్యలుండేవి. ఆ సమయంలో అమెరికా వాళ్ళు వర్ణ వివక్ష చూపించేవాళ్ళు. దీంతో మైకేల్ తండ్రి తన పిల్లల భవిష్యత్తుకి 2 మార్గాలు మాత్రమే ఉన్నాయని భావించాడు. అందులో ఒకటి అథ్లెట్స్ కావడం, రెండోది ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉండడం, లేదంటే వారికి మనుగడ కష్టమని అనుకున్నాడు. ఈ రెండింటిలో మైకేల్ జాక్సన్ మాత్రం వినోదాన్ని ఎంచుకున్నాడు. తన అన్నయ్యతో కలిసి 5 ఏళ్ల వయసులో ఒక పాటల బృందాన్ని తయారు చేశాడు. అతను చదివే స్కూల్లో ప్రతి శనివారం పోటీలు జరిగేవి. ప్రతిసారి మైకేల్ జాక్సన్ తన బృందమే పోటీలో ముందుండేది. ఆ తర్వాత అతను చికాగోలోనూ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్రేక్షకులు అతన్ని మైకేల్ అని పిలిచేవారు. అక్కడ అతని మొహం మీద నవ్వు కనిపించేది, కానీ ఇంట్లో మైకేల్ సంతోషంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే ఇంట్లో తండ్రి తన పిల్లలు తనలా పేదరికంలో ఉండకూడదని భావించేవాడు. అందుకే ప్రతిరోజు వాళ్ళని మందలిస్తూ తిడుతూ ఉండేవాడు. కానీ ఆ పిల్లల్ని అలా తిడుతుంటే మైకేల్ తల్లి మాత్రం ఒప్పుకునేది కాదు. అలా పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు మందలిస్తే వాళ్ళు ఎటైనా వెళ్ళిపోతారని, లేదంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తారని ఆమె అతడి మీద కోప్పడేది. మైకేల్ జాక్సన్ వాళ్ళ నాన్న కంటే వాళ్ళ అమ్మనే ఎక్కువగా ఇష్టపడేవాడు. అందుకే అతని వీలునామాలో కూడా తన మరణానంతరం తన పూర్తి ఆస్తి తన తల్లి పేరు మీద తన పిల్లల పేరుతో రాశాడు. మొదట్లో చిన్నగా స్టార్ట్ అయిన మైకేల్ అమెరికా అంతటా నెమ్మదిగా పాపులర్ అవడం మొదలుపెట్టాడు. వాళ్ళ బృందంలో అందరికంటే మైకేల్ జాక్సన్ చాలా బాగా పర్ఫామ్ చేసేవాడు. అందుకే ఎక్కువ పేరు మైకేల్కి వచ్చింది. గ్రూప్ మధ్యలో ఉండి పాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి తన సొంత బ్యాండ్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మైకేల్ తండ్రి అతని ఫ్యామిలీలో అందరూ కలిసి ఉండాలని కోరుకునేవాడు. వీళ్ళందరూ కలిసి పని చేయాలని అనుకున్నాడు. కానీ మైకేల్ జాక్సన్ మాత్రం ఒక్కడే బయటకు వచ్చేసి మ్యూజిక్ బ్యాండ్ పెట్టాడు. ఒక కంపెనీ ప్రొడ్యూసర్లు మైకేల్ జాక్సన్కు ఈజ్ అనే సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేశారు. అందుకోసం అతను తన కుటుంబానికి 3 నెలల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. న్యూయార్క్ వెళ్లాల్సి వచ్చింది. మైకేల్ తండ్రి వద్దని ఎంత వారించినా వినలేదు. చివరికి ఆ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ మైకేల్ జాక్సన్ మాత్రం హిట్ అయ్యాడు. ఆ తర్వాత అతనికి ప్రఖ్యాత ప్రొడ్యూసర్ క్విన్సీ జాన్తో పరిచయం ఏర్పడింది. మైకేల్ టాలెంట్ తెలిసినటువంటి ఆ నిర్మాత భవిష్యత్తులో మైకేల్ జాక్సన్ గొప్ప గాయకుడవుతాడని జోస్యం చెప్పాడు. అతనితో సోలో ఆల్బమ్ కూడా చేయించాడు. ఆఫీస్ ద వాల్ ఈ ఆల్బమ్ మిలియన్ల కాపీలుగా అమ్ముడిపోయింది. మొదటిసారి మైకేల్ జాక్సన్ కూడా భారీ స్థాయిలో డబ్బులు సంపాదించగలిగాడు. మైకేల్ జాక్సన్కి ప్రొఫెషనల్గా, ఫినాన్షియల్గా తన కుటుంబంతో అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత థ్రిల్లర్ ఆల్బమ్ లాంచ్ అయింది. ఈ ఆల్బంతో మైకేల్ జాక్సన్ బెస్ట్ పాప్ స్టార్గా ఎదిగాడు. అక్కడి నుంచి మైకేల్ జాక్సన్ సోలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మొదటిసారి మూన్ వాక్ చేసి అందరినీ ఉర్రూ తొలగించాడు. ప్రపంచం ఊగిపోయేలా చేశాడు. ప్రేక్షకులందరూ ఒక మైకంలో మునిగిపోయారు. కానీ మైకేల్ జాక్సన్ చాలా బాధలు పడ్డాడు. కానీ మైకేల్ జాక్సన్ మాత్రం పాపులారిటీ వెంట పాకులాడాడు. పాపులారిటీ వచ్చే కొద్దీ ఇంకా పాపులర్ అవ్వాలనుకున్నాడు. ఇంకా ఫేమస్ అవ్వాలంటే ప్రతిరోజు తన గురించి వార్తలు పేపర్లో వస్తూనే ఉండాలనుకున్నాడు. ఇందుకోసం ఒకసారి ఆక్సిజన్ బాక్స్లో ఉన్నట్టుగా కూడా వార్తలు రాయించుకున్నాడు. ఇది తన ఆయుష్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం అని కూడా చెప్పాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు ప్రజల ముందుకు వచ్చినప్పుడు సర్జికల్ మాస్క్ వేసుకుని మాత్రమే వచ్చేవాడు. కోవిడ్ టైంలో వేసుకున్నట్టు. 30 ఏళ్ల వయసులో తన కోసం ఒక ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. 2800 ఎకరాల్లో ఆ ఇంటి నిర్మాణం జరిగింది. 13,000 చదరపు అడుగుల నిర్మాణంతో ఇంటిని కట్టాడు. 4 ఎకరాల్లో సరస్సు ఉంది. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. చాలా పెద్ద మూవీ థియేటర్, ఒక జూ కూడా ఏర్పాటు చేశాడు. అనేక అడవి జంతువులు అందులో ఉండేవి. ఆ స్థలంలోనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉండేది. ఆ చోటికి, ఈ పార్క్లోకి పేద పిల్లల్ని తీసుకొచ్చి ఆ పార్క్లో ఆడించేవాడు. అతని ప్రవర్తన చిన్నపిల్లల ప్రవర్తనలాగే ఉండేది. 1993లో అతని స్నేహితుడు అతని మీద ఒక ఆరోపణ చేశాడు. తన 13 ఏళ్ల కొడుకుతో సెక్స్ రిలేషన్ పెట్టుకున్నాడని ఆరోపించాడు. వెంటనే చైల్డ్ రైట్స్ టీం మైకేల్ జాక్సన్ ఇంటికి వచ్చింది. అతన్ని నగ్నంగా మార్చి ఇతర వివరాలు సేకరించింది. మైకేల్ జాక్సన్ ఆ పిల్లాడికి 15 మిలియన్ల నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. తర్వాత మైకేల్ జాక్సన్ లీజాను 1994లో పెళ్లి చేసుకున్నాడు. కానీ 2 ఏళ్ల తర్వాత 1996లో విడాకులు తీసుకున్నాడు. 1998లో తన స్కిన్ టేక్ కేర్ చేసే నర్స్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు డెబీ రో. వీరికి 2 పిల్లలు పుట్టారు. ఇందులో ఒకరు మైకేల్ సొంత బిడ్డ, మరో బిడ్డ ఫ్రెండ్ స్పెర్మ్ డొనేట్ చేస్తే పుట్టిన బిడ్డ.
వీళ్ళిద్దరూ కూడా 3 ఏళ్ల తర్వాత డైవర్స్ తీసుకున్నారు. మైకేల్కి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే అతను ఒక చిన్న పిల్లాడికి హెల్ప్ చేయాలనుకున్నాడు. ఆ పిల్లాడు క్యాన్సర్ పేషెంట్. తనకి ఎంతగానో హెల్ప్ చేశాడు. ఆ తర్వాత మైకేల్ మీద పిల్లల్ని వేధించాడనే ఆరోపణల మీద 14 కేసులు ఫైల్ అయ్యాయి. ఈ కోర్టు కేసులతో మైకేల్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దీంతో హెల్త్ కూడా పాడైపోయింది. చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టులు తేల్చాయి. ఈ టెన్షన్తోనే 10 ఏళ్లు గడిచిపోయింది. దీంతో ఈ స్ట్రెస్తో మైకేల్ జాక్సన్ ఒక్క ఆల్బమ్ కూడా చేయలేదు. డబ్బులు కూడా ఖర్చయిపోయాయి. చివర్లో డబ్బులు సంపాదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడో తెలుసా? మైకేల్ జాక్సన్కి 2 పెద్ద ప్రమాదాలు జరిగాయి. 1984లో మొదటి యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు పెప్సికో యాడ్ చేసే అవకాశం మైకేల్కి దొరికింది. ఆ షూట్లో ఉన్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో అతని తలకు మంటలు అంటుకున్నాయి. అప్పుడే అతనికి ప్లాస్టిక్ సర్జరీ, పెయిన్ కిల్లర్స్ గురించి తెలిసింది. 1999లో మరో యాక్సిడెంట్ జరిగింది. మ్యూనిచ్లో లైవ్ షో చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఒక క్రేన్లో పాట మధ్యలో పైనుంచి స్టేజ్ మీదకి రావాల్సి ఉంటుంది. కానీ పొరపాటున ఆ క్రేన్ స్టేజ్ని గుద్దుకుంది. దాంతో మైకేల్ జాక్సన్ కింద పడిపోయాడు. అందరూ షాక్ అయ్యారు. కానీ మైకేల్ మాత్రం షో ఆపలేదు. పాడుతూనే ఉన్నాడు. కేబుల్ సాయంతో స్టేజ్కి వచ్చి షో కంప్లీట్ చేశాడు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళగానే అన్కాన్షియస్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ అతని స్పైన్కి ఇంజరీ అయిందని తెలిసింది. తిరిగి ఇంజెక్షన్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇక్కడే అతనికి పెయిన్ కిల్లర్స్ అలవాటుగా మారాయి. అది ప్రొఫోపుల్. ఇది ఎంతగా అలవాటైందంటే ఆ పెయిన్ కిల్లర్ని అతను మిల్క్ అని పిలిచేవాడు. ఎందుకంటే ఆ మెడిసిన్ మిల్క్ లాగా తెల్లగా ఉండేది. 2009లో ఏఈతో కాంట్రాక్ట్ సైన్ చేశాడు. దీంతో లండన్లో కూడా అనేక లైవ్ షోలు ఇచ్చాడు. ఈ టూర్కి దిస్ ఈజ్ ఇట్ అని పేరు పెట్టాడు. ఆ టూర్ తర్వాత ఇక షో చేయనని డిక్లేర్ చేశాడు. దీంతో అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి. 10 ఏళ్ల పాటు అతను ఫుల్ స్కేల్ లైవ్ షోలు చేయలేదు. 3 నెలల్లోనే టీం అంతా రెడీ చేసుకోవాల్సి వచ్చింది. ఆ వయసులో రోజుకి 10 గంటలు పనిచేయాలంటే మిగతా టైంలో మంచి నిద్ర అవసరం. అందుకు ప్రొఫోఫుల్ అంటే ఆ పెయిన్ కిల్లర్స్ని రెగ్యులర్గా వాడడం మొదలుపెట్టాడు. అందుకోసం అతని వెంట ఒక డాక్టర్ని కూడా ఉంచుకున్నాడు. తన టూర్ టైంలో ఒక పర్సనల్ డాక్టర్ తనతో ఉండాలనే కండిషన్ పెట్టుకున్నాడు. ఆ డాక్టర్ ఎల్లప్పుడూ అతని వెంటే ఉండేవాడు. 2009 జూన్ 25న ప్రాక్టీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చాడు. ఆ తర్వాత డాక్టర్ అతనికి ఆ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ మెడిసిన్తో వెంటనే నిద్రొస్తుంది. అతను పడుకోగానే డ్రిప్లో మరో ప్రొఫోఫుల్ మళ్ళీ కల్పించాడు. తను చాలాసేపు పడుకోవాలనుకుంటున్నానని, అందుకే అలా చేయమని చెప్పాడట. ఇది సాధారణంగా తక్కువ డోస్ మాత్రమే తీసుకోవాలి. ఈ డోస్ ఎక్కువైతే చాలా ప్రమాదం. ఆ రోజు అదే జరిగింది. డోస్ ఎక్కువైంది. వెంటనే వైద్యం అందించడానికి సరైన ఎక్విప్మెంట్ ఇంట్లో లేదు. పర్సనల్ డాక్టర్ తన ప్రయత్నాలన్నీ చేసి ఎమర్జెన్సీకి కాల్ చేశాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. మైకేల్ జాక్సన్ పాప్ రారాజు మరణించాడు. అతని డాక్టర్కి కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మైకేల్ జాక్సన్ మరణం తర్వాత అతని ఇల్లు, ఆస్తులు మొత్తం అస్తవ్యస్తంగా మారాయి. మరి మైకేల్ జాక్సన్ గురించి ఈ నిజాలు మీకు ఎప్పుడైనా